ఈ వీడియో బాయ్స్ కోసం యాటిట్యూడ్గా అయితే చేశాను. డైలాగ్తో ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ డైలాగ్. మీరు చాలా సింపుల్గా చేసుకుంటారు ఈ వీడియో, 1 మినిట్లోనే చేసుకుంటారు. ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకసారి చూడండి, ఫుల్ డేమో అయితే చూడండి ఒకసారి. ఎవరైనా నా ముంగట యాటిట్యూడ్ చూపిస్తే చూశారు కదా, మీరు ఒకసారి టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఫుల్ సాంగ్తో పెట్టాను. ఈ వీడియో చేసుకోవడానికి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే ఒక ఫాంట్ ఉంటుంది. వాటిని ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే, ఒకవేళ మీ దగ్గర ఈ ఫాంట్ ఉంటే ఓకే, MGS2 అని ఫాంట్ ఉంటుంది, ఉంటే రాదు, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ మీద ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిండి. మీరు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కింద క్లిక్ చేసుకొని మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు రీసెంట్ ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో ఉంటుంది. ఆ ఫాంట్ నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఫాంట్ అయితే ఉంటుందో ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద అయితే వస్తుంది ఫాంట్. ఒకవేళ రాకపోతే పైన సర్చ్లో మీరు సెర్చ్ చేయండి, MGS2 అని ఫాంట్ సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, MGS2 అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. యాడ్ చేసుకోండి, అన్ని ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్, ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఏమో ఈ ఫోటో ఉండి, ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో ఇది. చాలా సింపుల్, ఒక 4 ఫోటోనే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ ఇలా ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఇన్స్టాలో అయితే సెండ్ చేయండి, నేను చేస్తాను, మ్యాక్సిమం చేస్తున్నాను కూడా. సెండ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చేస్తున్నాను. మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో సెండ్ చేయండి, చేస్తాను. ఇంతే ఉంటుంది, ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకొని ఇంతే ఉంటుంది. పైన సెట్టింగ్ పక్కన ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.